ప్రతిపక్ష నాయకుడిగా? ఏఓటి వీక్షకులకు, రవి గారికి, పశుపతి అన్న గారికి, మోహన్ గారికి, సాయి కిరణ్ గారికి మరియు తెలుగు ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ. అయితే మా బీఆర్ఎస్ పార్టీ చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం అనేది కళ్ళ. ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాల్లో తమిళనాడులో చూసినాం, కేరళ చూసినాం, ఆంధ్రప్రదేశ్ చూసినాం, తెలంగాణ చూసినాం. అంటే ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు ఏమైనా పొత్తు పెట్టుకొని ఇట్లా ఏమైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేస్తే పొత్తు పెట్టుకుంటూ వచ్చినట్టు రావాల్సిందే తప్ప ఇండివిజువల్గా వాళ్ళు అధికారంలో పొత్తుతో రావచ్చేమో కదా. నేను చెప్తా, ఎవరి పొత్తునే కావచ్చు. అట్లా వస్తే ఏమైనా ఎత్తేసి పొత్తు అంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం ఉన్నట్టు కదా, అట్లా రావాల్సిందే. అక్కడ చంద్రబాబు ఎన్ని గెలిచాడు, చంద్రబాబు ఎన్ని గెలిచాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు, బీజేపీని గెలిచింది. అట్లా రావాల్సిందే తప్ప స్వతహాగా బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలో రాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తూనే వస్తుంది. ఎందుకంటే 1996లో ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారు. వీళ్ళు 2 రాష్ట్రాలు ఇచ్చారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. మోసం చేసినట్టే కదా. రెండోది, సరే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, 36 లెటర్లు తీసుకొచ్చిండు, అందరిని ఒప్పించిండు. ఆ తెలంగాణ రాష్ట్రం దేనికి కూడా కాంగ్రెస్ తోడు పెట్టుకుండు, టీడీపీ తోడు పెట్టుకుండు, అందరితోటి సరే కాళ్ళు పట్టుకొని 36 లెటర్లు తెచ్చిండు, ఇచ్చిండు. వాళ్ళు ఏమైతే అది చేసిండు. ఆ కేంద్ర మంత్రి ఇస్తే కూడా పోర్ట్ఫోలియో లేకున్నా కానీ ఉత్తానే ఉన్నాడు. ఆడ కూడా బిర్యానీ పెట్టిండు, తెలంగాణ అన్ని చేసి సరే తెలంగాణలో అందరు తెలంగాణ ప్రజలు కూడా భాగస్వామ్యం లేదు. తెలంగాణ వచ్చేదాంట్లో టీఆర్ఎస్ పార్టీ ముందున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మోడీ గారు 2014 అధికారం రాగానే ఏం చేసాడు, ఖమ్మం జిల్లాలో ఉన్న 7 గ్రామాలను తీసుకుపోయి ఆంధ్రలో ఆడ భద్రాచలం మునిగిపోతుంది. అంటే అయోధ్యలో ఉన్న రాముడే గారు మా భద్రాచలంలో ఉన్న రాముడు తెలంగాణ రాముడు కాదా? అది చేసినావు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. సరే ఎట్లా రాయి అది చేసినావు. అప్పటికి మేము వద్దని అడిగినాం, అయినా కానీ మాటిన్లే చేసినావు, ఇచ్చేసినావు. తర్వాత ఎప్పుడో అయిపోయిన తెలంగాణ విషయంలో మాటకు ఇక మోడీ గారికి ఒక అలవాటు, తెలంగాణకు వస్తే ఏ కేసీఆర్ నీ పని అయిపోయింది, నీకు అన్యాయం ఎక్కువ జరిగింది, నువ్వు తప్పులు చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ పోతే అది ఆడ జగన్ చంద్రబాబు మీ పని అయిపోయింది, మీకు ఏటీఎం లెక్క అవుతుంది. సేమ్ పశ్చిమ బెంగాల్ పోతే బీబీ నీది. అంటే బీజేపీ అధికారం లేని పార్టీలకు ఎక్కడ ఆ రాష్ట్రాలకి పోయినా ఆయన స్పీచ్ ఏంటంటే, మీరు అవినీతి చేస్తుర్రు, అన్యాయం చేస్తుర్రు, అక్రమాలు చేస్తుర్రు అని చెప్పటం ఒకటే. అది వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. అదే అందులో వాస్తవం లేదని మేము చెప్పాల్సుకున్నాం. తిప్పికొట్టలో మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది. మేము తిప్పికొడతాం, ఎందుకు కొట్టాం, చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది రాదు, రాసి పెట్టుకోవాలి అంతే. ఏదైనా రాని మీ పొత్తుతో రావచ్చు కదా. నేను చెప్పేది పొత్తులతో మహా అయితే చెప్పినా ఏపీలో ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఏపీలో బీజేపీ అధికారం ఉన్నట్టే కదా, అట్లా వస్తుంది తప్ప స్వతహాగా వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో వచ్చినట్టు రాదు. ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాలలో, ఎందుకంటే ఇక్కడ ఒక లెఫ్టిస్టులు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు, అన్ని కులాలు మతాలు సమానమే. అందరికీ ఆత్మగౌరవం ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి వచ్చినాక ఆయన ఎక్కడ లేని అభివృద్ధి చేసిండు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేదు, కరెంటు 1 ఇయర్లో 24 అవర్స్ ఇవ్వగలిగిండు. వాటర్ లేదు, వాటర్ తీసుకొచ్చి అంటే భారతదేశంలో నెంబర్ 1 పాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే చేసిండు. ఉద్యోగాలు 1,60,000 ఇచ్చిండు, రోడ్లు వేసిండు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వేసిండు. ఇన్ని చేస్తే కూడా 2 సార్లు గెలిచిన కేసీఆర్ ఇన్ని చేస్తే కూడా ఓడగొట్టిన ప్రజలు. ఎందుకు అంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నది వాళ్ళకు. కేసీఆర్ ఆత్మగౌరవం, కేసీఆర్ కాదు అంటే కేసీఆర్ గారు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీశారా? దెబ్బతిందంటే నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచారు, 3 సార్లు గెలిచారు. గెలిచి వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మేమే అనే అహంకార ధోరణితో కొంతమంది ఎమ్మెల్యేలు పోవటం వల్ల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇప్పుడు నీకేమున్నా అనేది కాదు, ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిరు తెలంగాణ ప్రజలు. సరే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వచ్చినా కూడా సరే అది గడిచిన 2.5 సంవత్సరాలలో
తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఏం ఆలోచిస్తున్నారు? మేము బీజేపీకి అవకాశం ఇద్దామని? లేదు, కేసీఆర్ ను ఓడగొట్టి తప్పు చేసినాం. మాకు ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. కేసీఆర్ ను ఓడగొట్టి తప్పు చేసినాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేషనల్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిండు కేసీఆర్. పక్క రాష్ట్రాలలో నీకు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ అక్కడ రైతులు చనిపోతే 5 లక్షలు ఇచ్చిండు. ఇక్కడ పథకాలు కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. ఆర్గర్ జెల్ అని ఇదని అదని చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాలు కేసీఆర్ అమలు చేసిండో అదే పథకాలు కేంద్ర ప్రభుత్వం కొన్ని అమలు చేసింది. అంటే ఇదే అభివృద్ధి ఫలాలు వేరే రాష్ట్రాలకు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ అవుతుంది. మా నేషనల్ పార్టీలు అయినా మేము ఈ కేసీఆర్ పరిపాలన ఒక్కసారి వాళ్ళు రుచి చూస్తే మళ్ళీ మేము తట్టుకోలేమనే దురుద్దేశంతో 2 నేషనల్ పార్టీలు ఏదో వాళ్ళ దోస్తు రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ అందరూ ఒకటై టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఓడగొట్టారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. మనం ఇంతకుముందు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో సరే 2023 కాదు కానీ నిజంగా మొన్న మీరు బీజేపీ 8 స్థానాలు గెలుచుకోవడం. అవును, ఎంపీ. అవును. దాని వెనకాల మీ పాత్ర ఎంత ఉంది? మీరు ఇప్పటికైనా నిజం చెప్పండి. మా పాత్ర ఏం లేదు. ప్రజలు మరి ఎందుకు మీకు 0 రావాల్సిన పరిస్థితి గత్యంతరం ఎందుకు వచ్చింది అసలు తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో సరే ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా తేగలుగుతారని ఆలోచించారు ప్రజలు. అప్పుడు ఆలోచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి అది కాంగ్రెస్ బీజేపీ దృష్టిలో కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రుల ఆలోచనతోటి సరే 8 కాంగ్రెస్ ని గెలిపించి 8 బీజేపీని గెలిపించి సరే ఒకటి గెలిచేయమ్మా ఇప్పుడు గెలిచింది. ప్రజలు అట్లా ఆలోచించారు తప్ప ఏదో మేము చెప్పి మేము బీజేపీ కేపీఎల్సిన అవసరం. మా బీజేపీ అనేది మాకు శత్రువు కదా. మా 3వ వచ్చే మమ్మల్ని 2 నేషనల్ పార్టీలు అడ్డుకున్నాయి కదా. మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? బీజేపీకి మీరు శత్రువు అని అంటున్నారు కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే బండి సంజయ్ని తప్పించారనేది ప్రపంచానికి తెలిసినటువంటి మా వాదన. సో దాన్ని మీరు ఏకీభవిస్తారంటే మీరు ఏకీభవించకపోవచ్చు. చెప్పలేరు. కేసీఆర్ చెప్తే ఒక అధ్యక్షుని మార్చారంటే మరి కేసీఆర్ గొప్పడే కదా. గొప్పడు కాబట్టే కదా అప్పుడు మన కాబట్టి నమ్మించి మోసం చేసుడు అన్నట్టు ఆయన మాటకి వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇట్లాంటి నాయకుడు దేశంలో ఉండొద్దు. 3వసారిగా 6 నెలల ముందు ఎలక్షన్లకు ముందు పోయినాం కాబట్టి తెలంగాణలో 3వసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కేంద్రంలో 40-50 ఎంపీలు గెలిచేవాళ్ళం. అంటే సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు విజయసాగర్ గారు. ఇప్పుడు బీజేపీ పుంజుకుంది, బీజేపీకి కూడా ఒక మార్క్ సాధించుకుంది. బీజేపీకి నాయకత్వం డెఫినెట్లీ అవకాశం. బీజేపీ ఇప్పుడు భారతదేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. బీజేపీ ఒకవేళ 21 అనుకుంటా సార్ చూసుకోండి. 21 22 సరే 22 రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నది. 28 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాలేదు ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ. నిజాములు పరిపాలించారు. ఎంతో చరిత్ర కలిగింది చెప్పినాం కదా. తెలంగాణ రాష్ట్రం అంత చరిత్ర ఉన్నది కాబట్టి అడుగున బీజేపీ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తూనే పోతుంది. నువ్వు తెలంగాణలో అధికారంలోకి రావాలంటే నువ్వేం చేయాలి? తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని పన్నులు కడుతున్నారు రాష్ట్ర ప్రజలు? నువ్వు ఎంత ఇస్తున్నావు? నువ్వు వేరే రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నావు? నువ్వు ఉత్తరప్రదేశ్కి ఎంత ఇస్తున్నావు? బీహార్కి ఎంత ఇస్తున్నావు? నువ్వు గుజరాత్కి ఎంత ఇస్తున్నావు? వాళ్ళు కట్టేది ఎంత? తెలంగాణ ప్రజలు కట్టేది ఎంత? ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చేది ఎంత? ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేది ఎంత? ప్రతి విషయంలో తెలంగాణకు మీరు ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కళ. నువ్వు ఎవరైనా మార్చుకో. నువ్వు ఆడ కిషన్ రెడ్డిని మారుస్తావా, లేకుంటే ఈటల రాజేందర్ని ఇస్తావా, బండి సంజయ్ మళ్ళీ పెడతావా, అరవింద్కి ఇస్తావా, ఎవరికన్నా ఇచ్చుకో. రామచంద్రరావు కంటిన్యూ చేస్తావా? ఎవరికి ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజలు బీజేపీని ఓడగొడతాం. ఇంతకుముందు చెప్పుడు మన మిత్రుడు పేరు ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నాడు. ఎమ్మెల్సీ రామచంద్రరావు నాగేశ్వరరావు ఓడగొట్టాడు. నాగేశ్వరరావు వాణిదేవి ఓడగొట్టింది ఇద్దరిని. అంటే టైం వచ్చినప్పుడు ఏమైనా జరగవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏమైనా టీడీపీ చెప్పినాం కదా, ఏపీ తోటో పక్కన ఏదో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఏమైనా అల్లా అధికారం తట్టు ఉండొచ్చు తప్ప స్వతహాగా వాళ్ళు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇంకొక పార్టీకి అవకాశం ఉంది. అది బీజేపీ కాంగ్రెస్ కాదు. తమిళనాడులో కాక ఎవరైనా కావచ్చు, తమిళనాడులో కాక డిఎంకే అన్న డిఎంకే ఎట్లా ఉందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ తెలంగాణ అభివృద్ధిని కోరుకునే పార్టీ ఒకటి అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, హరీశ్రావు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఇంకొక పార్టీ అవసరం ఉంది. అట్లా ఉండాలి. ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ఈ పార్టీలో ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తాయి తప్ప ఇక కాంగ్రెస్ లాస్ట్ సారి అంటే మీ స్ట్రాటజీ మీకు ఉందిలే. కవిత పార్టీ పెట్టించారు. రేవంత్ రెడ్డి మన ఆయన మన హరీశ్రావు గారితో ఒక పార్టీ పెట్టిస్తారు. అధికారం మనకే ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మస్తు మంది పార్టీ పెట్టిర్రు. చెరుకు సుధాకర్ కూడా పెట్టిడు, తర్వాత చచ్చిపోయారు, చాలా మంది పెట్టిర్రు. కాబట్టి పార్టీ పెట్టుకోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. మేము ఏమంటున్నాం అంటే మీరైతే బీజేపీతో పొత్తులో ఎవరితో సింగిల్ మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. తెలంగాణ వచ్చినాక మాకు ఒక ఎవరితో పొత్తు లేదు. అభివృద్ధి మా ఎజెండా. మాకు అందరు సమానమే. మాకు ఏ దేవుళ్ళైనా సమానమే, అంత ప్రజలంతా సమానమే. మాకు మేము అబద్ధాలు చెప్పాము, నమ్మకాల మీద పనిచేయము, వాస్తవాల మీద పనిచేస్తాం. మేము అభివృద్ధి చేసి చూపించినాం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముందు ఎట్లుండే, తెలంగాణ తర్వాత సింగిల్ గా మేము గెలుస్తామని అనుకున్నప్పుడు మరి ఎంఐఎం తో ఎందుకు ఆ సఖ్యత అవసరం? మాకెక్కడుంది? అధికారం ఉన్నప్పుడు ఎంఐఎం సఖ్యత లేదా? ఆయన మీ పరువు తీశారండి. ఆయన ఏమన్నాడు? అనకూడదు, ఒక మాట చెప్పకూడదు, కానీ సంఖ్య రాకపోతే మీకు భవిష్యత్తు లేదా రవి. కారు నీది ఉండొచ్చు, స్టీరింగ్ బండి సంజయ్ ఓవైసీ లక్ష్య మాట నోట్లకెళ్ళి వచ్చినా లక్ష్య మాట వాస్తవాలు కాదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు ఓవైసీ ఏమన్నాడు? తెలంగాణ అవసరం లేదన్నాడు. అవసరం లేదంటే నీ తోకపాటి నువ్వెంత అని కేసీఆర్ అన్నాడు. అన్నాక 2000 ఇంపార్టెంట్ పాయింట్ 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి. 99 గెలిచినాం మేము. జాంబాగ్ 5 ఓట్లతో ఓడిపోయాం. అయితే 46 గెలిచిర్రు ఎంఐఎంలు. అందులో 21 ప్లేస్లలో సెకండ్ మేము. ఓల్డ్ సిటీలో 21 ప్లేస్లలో సెకండ్ మేము టిఆర్ఎస్ పార్టీ. ఎట్లా? 800 2000 లోపే. అంటే భయపడ్డాడు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, బండి వేసుకొని పోయిండు. భయపెట్టింది ఎవరు? కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్. తెలంగాణ కొరకు, అభివృద్ధి కొరకు, తెలంగాణ డెవలప్మెంట్ కొరకు నువ్వు ఎవ్వరు పని చేసినా కాలు మోపుతాడు. కానీ నువ్వు ఎంత పెద్దనైనా తెలంగాణకు నష్టం చేయాలనుకుంటే ఎవరు. ఎందుకంటే తెలంగాణలో 300 కోట్ల ఉద్యమకారులు. ఎందుకంటే ఆ రోజు దేశాన్ని స్వతంత్రం కొరకు ఎంత పోరాటం చేసి అంతకంటే ఎక్కువ ఈరోజు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ అసలు పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే గాడిద గుడ్డిచ్చింది, ఇక్కడ ఏమీ లేదు. మీరు కూడా అదే మాట్లాడారు. మరి అసలు డెవలప్ జరగలేదు ఏమి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేసిన పనులు, తెలంగాణ రాష్ట్రం కట్టే పన్నులు ఎంత, వచ్చేది ఎంత, మనం ఎంత కడుతున్నాం ఎంత ఇస్తున్నారు. నువ్వు పైసలు నీ దగ్గర పెట్టుకు ఏం చేస్తాను? ఎన్ని వేల రహదారులు వేయించారండి. ఎవరు వేయించారండి? నువ్వు రహదారులు అన్ని రాష్ట్రాలు ఒక తెలంగాణలో ఎందుకు ఇస్తారు? భూమి సేకరించింది మేము. భూమి సేకరించి వేస్తున్నాము నీ పర్సెంటేజ్ లా. మరి పక్క రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా పడ్డాయి రోడ్లు? మాకు చూసేది. మేము భూమి సేకరించి మేము కొంత ఇచ్చినాం, నువ్వు కొంత ఇచ్చి వేసినావు. అంతే తప్ప నువ్వు సొంతంగా వేసిన దేశం అంతా వేయాలి. వేరే ఈ నుంచి నువ్వు షిరిడి అంటే పెద్ద గొప్పది కదా, ఈ నుంచి పోను. తెలంగాణ దాటితో రోడ్లు ఎట్టున్నాయి చూడు. కనీసం మనకు దగ్గర పోతుంటే ఇది అసలు షిరిడికి గితశిర రోడ్ అనుకుంటాం మనం. అంటే అది మనం తెలంగాణ మహారాష్ట్ర ఉంది కదా, మన జస్ట్ పాత మీద దాడతాం కదా నిజామాబాద్ బార్డర్ పోయినాక 4 లైన్లు ఉంటాం మన రోడ్డు. దాటగానే జస్ట్ ఎమ్మటే 2 లైన్లు వచ్చి రోడ్డు చిన్నగా అవుతుంది. అంటే తెలంగాణ బార్డర్. ఇంతకుముందు కూడా ఏపీలో మన ఓగర గుంటలు వస్తుంది ఏపీ. అంటే మన చుట్టూ రాష్ట్రాలల్లో మరి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? అంటే మనం భూములు చాలా బాగుంటుంది తీసుకోవట్లే మనం చేసినాం. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం ఎన్ని పన్నులు కడుతున్నావు, అభివృద్ధి చేస్తే నువ్వు ఒక నేను అధికారానికి రావాలని ఆలోచించవచ్చు. కానీ ఓన్లీ అన్యాయంగా, అక్రమంగా, ఫర్ ఎగ్జాంపుల్ విజయేంద్ర ప్రసాద్ ఉన్నాడు అనేది ఆయన
స్టోరీ డైరెక్టర్ ఉంది కదా, స్టోరీలు రాస్తాడు కదా సినిమా కథ, విజేంద్ర ప్రసాద్. విజేంద్ర ప్రసాద్. ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆయన లెఫ్టిస్ట్ అట. రాజ్యసభ ఇచ్చినాక ఆయన ఏమన్నాడు, బీజేపీ ఇంత గొప్ప పార్టీ అని అనుకోలే నేను ఇన్ని రోజులు అన్నాడు. అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నాను అంటే భయపెట్టి వాళ్ళను ఒక రాజ్యసభ ఇచ్చి నువ్వు చూడు సినీ ప్రముఖులు కాదు భారతదేశంలో ప్రముఖులు ఏ రంగంలో ఉండని వాళ్ళని భయపెట్టుకోనో భక్తితోటి దగ్గరకు వచ్చి లేకుంటే భయపెడతారు. దేశంలో మొత్తం జరుగుతుంది, ఇది దేశానికి నష్టం. ఇది నువ్వు ఎట్టా అభివృద్ధి చేసి ప్రేమతోటి దగ్గర తీసుకోవాలి తప్ప వీళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం అనేది అది రాని పని, అది జరగని పని. నువ్వు అభివృద్ధి చేసి రా. సత్యం రైట్. ఫైనల్గా చెప్పండి పశుపతి గారు, అంటే ఇక్కడ సరే వారి పార్టీ వాదన వాళ్ళు చెప్తారు, బీజేపీ తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణకి ఏమన్నా నిధులు ఇచ్చిందా, తెలంగాణను అభివృద్ధి చేయడంలో ఏమన్నా ముఖ్య పాత్ర పోషించిందా, అలాంటిది ఏం లేనప్పుడు ఇక్కడ ఓటు అడిగే హక్కు బీజేపీకి ఆ నైతికత కూడా లేదని చెప్పేసి ఇటు ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి అధికార పక్షం కాంగ్రెస్ మాట్లాడుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అంటే రేపు పొద్దున బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, లేదంటే అవుననే సమాధానం మనకి వినపడుతుంది. ఆయన కూడా ఒక మాట అన్నాడు, అది సింగిల్గా అయితే గెలవదు, ఎవరో పొత్తు పెడిస్తే గెలిచే అవకాశం ఉందని. అంటే గెలిచే అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయని గెలిచేది కూడా కాదు, సేమ్ ఆంధ్రప్రదేశ్ గెలిచిన ఏదో 4-5 అలా ఉన్నదాంటి ఉన్నది అనిపించుకోవడం తప్ప వాళ్ళు మేజర్ ఉండరు అంతే. అది కూడా మోసం. ఓకే రైట్ రైట్. మీరేమనుకుంటారు అంటే నిజంగానే అధిష్టానం కనుక ఒక నిర్ణయం తీసుకుని ఒక అగ్రెసివ్ నాయకులు అంటే ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు వచ్చి ఎంత లిఫ్టప్ అయ్యిందో మనందరూ తెలుసు. సో అటువంటి పరిస్థితులు బీజేపీకి లేవని అనుకోవడానికి కూడా లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు టీవీకే అంత ఘనంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది ఎవరైనా ఊహించారా? ఎన్ని సర్వేలు చెప్పినా కూడా కేవలం